హోమ్మేడ్ లాలీపాప్స్ అయితే కనుక మనం ఇంట్లో చేసేటప్పుడు ఆయిల్ తక్కువతో మనకు అయిపోతుందండి. మనం కేఎఫ్సీ స్టైల్లో చేయొచ్చు, కాకపోతే డీప్ ఫ్రై చేయాలి, ఆయిల్ వేస్ట్ అవుతుంది మరియు అనమాట. ఎప్పుడు రేర్గా చేసుకుంటే బెటరు. ఎక్కువగా ఎన్విఏ నాన్ వెజ్ అయితే కనుక బాగా ఉడికితే బాగుంటుంది. డీప్ ఫ్రై చేసి గట్టిగా అయిపోతే మాంసము మంచిగా ఉండదండి. మనము కేఎఫ్సీలోనైతే కనుక వాళ్ళు మైదా, కార్న్ఫ్లోర్ అవి ఇలాంటివి వేస్తారండి. నెక్స్ట్ టేస్ట్ కోసం కొన్ని టేస్టీ సాల్ట్ అలాంటివి యూజ్ చేస్తారు. ఎగ్గవి యూజ్ చేస్తారు కానీ క్వాలిటీ అయితే ఉంటుంది కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కేఎఫ్సీ లాంటివి మనము ఎప్పుడో ఒకసారి తినాలి కానీ రొటీన్గా తినకూడదు. అది ఎక్కువగా తింటే మంచిది కాదండి. అదే మనం ఇంట్లో తక్కువ నూనెతో చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మనము ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చు. బయట ప్రతిసారి చేయాలి పిల్లలు తినాలి అంటే ఇంట్లో చేసుకుంటేనే బెటరు. దీన్ని ఎలాగా చేయాలో నేర్చుకుందామండి. ముందుగా మనము లాలీపాప్స్ని పొట్టు మీద నుండి కొట్టించుకొని తీసుకొని వచ్చి దాన్ని గంటలు పెట్టి అందులో ఉప్పు, కారం, మసాలా వేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టాలండి. 1 అవర్ పెట్టిన తర్వాత మనము వేరొక పాన్లో అడుగు మందంగా ఉన్న పాత్ర కానీ లేదా కుక్కర్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. నేను నాన్ వెజ్ మటన్ వండడానికి ఒక కుక్కర్ వేరేగా పెట్టుకున్నాను. అంటే ఒక కుక్కరు ఇంట్లో పాడైంది, అది బాగాలేదు, పప్పు అవి ఉడకటం లేదు. ఆ కుక్కర్ని నేను నాన్ వెజ్ కోసం యూజ్ చేస్తున్నాను. ఆ కుక్కర్ అడుగు మందంగా ఉంటుంది కదని యూజ్ చేశాను. అందులో ఆనియన్స్, చిల్లీస్ ముందు బాగా వేయిస్తామండి. అందులో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. అది బాగా వేగుతున్న టైంలోన పసుపు, కారం వేస్తామండి. పసుపు, కారం వేసి మళ్ళీ అలా వేయిస్తాము. ఆ తర్వాత అయితే కనుక కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేయడం వల్ల అడుగు అంటుకోదండి. మనము నాన్ వెజ్ వేసిన తొందరగా మాడవు, అందువల్ల వేయించేటప్పుడు ఎక్కువ మాడకుండా ఉంటాయి మనము సాల్ట్ వేయడం వల్ల. తర్వాత ఈ లాలీపాప్స్ని కూడా వేయిస్తామండి. బాగా కలుపుతాము. వేగక ముందే బాగా కలిపేయాలండి. ఇందులో మీకు చెప్పడం మర్చిపోయాను, లాలీపాప్స్ వేయక ముందే మసాలా గుండెను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత వేసానండి. అవన్నీ లాలీపాప్స్ పైన బాగా అమర్చేసి మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ కలిపేసి తర్వాత కొత్తిమీర వేసానండి. కొత్తిమీరని కూడా వేసేసి బాగా కలుపుతున్నానండి. నేను ఇందులో 2 లాలీపాప్స్, ఒక వింగ్స్ పెట్టానండి. ఇవైతే కనుక మనము ఆయిల్, ఆనియన్స్ అన్నీ కలిసిన ఆ ముద్దలాంటిదంతా లాలీపాప్స్ పైన పెట్టాను. ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా తనకి బాగా అంటుతుంది. మంచి ఫ్లేవర్ చూడండి, ఎంత స్మెల్ బాగుంది, చాలా బాగుంది, స్మెల్ బాగుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎందుకు మసాలా గుండ కూడా అందులో వేసాం కదా, మంచి కలర్ అయితే వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ట్రై చేశాను, బాగుంది కాబట్టి వీడియో చేస్తున్నాను. లాలీపాప్స్ ఇలా చేస్తే పిల్లలు చాలా తప్పనిసరిగా తింటారండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కుక్కర్ చేసుకోకపోతే అడుగు మందం ఉన్న పాత్రలో వేసుకొని మూత అయితే పెట్టాల్సి ఉంటుంది. కుక్కర్ పెట్టేటప్పుడు కుక్కర్లో బెల్ట్ అయితే పెట్టకూడదండి. బెల్ట్ పెడితే మళ్ళీ చెమ్మ వచ్చేస్తుంది. బెల్ట్ లేకుండా వేయించాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా చూసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. బాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాగలేకపోతే కామెంట్ చేయండి, బాగుంటే లైక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు నచ్చినప్పుడల్లా చేసుకోవచ్చు. ట్రై చేయండి ఒక్కసారి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి.